ఫైనల్ కామెంట్స్ ఏంది, ఎక్కడ దాకా పోతుంది ఇది? ఇది దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత మళ్ళా వీళ్ళ మీద కేసు అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఎందుకంటే కేసు కావాలంటే కూడా మళ్ళీ ఒక ఎంక్వైరీ జరగాలి. అంటే కేసీఆర్ గారి పాత్ర ఎంతవరకు ఉంది, హరీష్ గారి పాత్ర ఎంతవరకు ఉంది, ఇంజనీర్ల పాత్ర ఎంతవరకు ఉంది. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఇచ్చేది ఒక అడ్వైజరీ లాగానే ఉండాలి. కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కనుక పెడితే వాటి ఆధారంగా ఐపీసీ కింద కేసులు పెట్టవచ్చు. కానీ డైరెక్ట్ గా ఎంక్వైరీ కమిషన్ అది సుప్రీంకోర్టు జడ్జి ఉన్నా ఇంకొక రిటైర్డ్ జడ్జి ఉన్నా కూడా ఇట్స్ అడ్వైజరీ బాడీ తప్ప దీనివల్ల పెద్దగా శిక్షలు వేయడం కానీ దీని పేరు మీద మనం కేసులు బుక్ చేయడం కానీ జరగకపోవచ్చు. ఒకవేళ గ్రాస్ నెగ్లిజెన్స్ ఉన్న కాడ కేసులు బుక్ చేస్తారు, ఐపీసీ కిందకి వస్తుంది. అది అంతవరకే సిఫార్సు లాగానే తీసుకోవాలి తప్ప. మీకు కూడా చెప్తాను, నేను చాలా కమిషన్ రిపోర్ట్స్ చెత్తపుట్ట దాఖలైతాయి, ప్రభుత్వమే ఇస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది, వాటిని పట్టించుకోదు. బాబ్రీ మసీద్ లిబర్హాన్ కమిషన్ మన జేటీ ఘోష్ కమిషన్ ఇచ్చింది ఒక్కటాన్ని అమలు చేసింది, అది అడ్వైజరీ బాడీ, అది అడ్వైజ్ తీసుకోవచ్చు. జేటీ ఘోష్ ఐ థింక్ జ్యుడిషియల్ కమిషన్ కాదనుకుంటా. జ్యుడిషియల్ కాదు కానీ రాజశేఖర్ గారు చేసిండు, అగ్రికల్చర్ ఆత్మహత్యల మీద చేసిండు, ఆమె చాలా సూచనలు చేసింది, మంచి మంచి సూచనలు చేసింది. భరత్ గారు మీరు తెలుసుకోవాలి, కోనేరు రంగారావు కమిషన్ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ మీద వేశారు. అట్లా అంటే రాజశేఖర్ ఏ కమిషన్ అయినా ఎంక్వైరీ యాక్ట్ కింద వేసినప్పుడు ఒకటే ప్రామాణికత ఉంటది. అది జడ్జితో వేసినా ఐఏఎస్ ఆఫీసర్ తో వేసినా కూడా డైరెక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో వేసినా కూడా అడ్వైజరీ బాడీ కిందనే ఉంటది. అది కేసులు పెట్టడానికి ఆధారాలు ఇవ్వగలుగుతుంది కానీ నేరుగా కేసులు జ్యుడిషియల్ అంటే కోర్టు లాగా దానికి ఆ పవర్స్ ఉండవు. ఒక కోర్టు ఎట్లయితే శిక్షలు వేస్తుందో అట్లాంటి పవర్స్ దానికి ఉండవు. ఇది మోర్ ఓవర్ సివిల్ కోర్ట్ నేచర్ ఉంటది. సివిల్ కోర్టులో ఏదైతే విచారణ జరిగి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇట్లాంటి విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇట్లాంటివి ఉంటాయి. ఇది క్రిమినల్ కోర్ట్ నేచర్ ఉండదు ఎంక్వైరీ కమిషన్ కి. శరత్ గారు కరెక్ట్ చేయలేదు అన్నట్టు, ఎందుకంటే నేను ప్రాక్టీస్ మానేసి 30 ఏళ్ళ శరత్ 40 ఏళ్ళ కింద ఎన్ని రోజులు 30 ఏళ్ళ కింద ప్రాక్టీస్ మానేశాను. భరత్ గారు ఒక లాస్ట్ వర్డ్ లాస్ట్ చెప్పండి. ఇప్పుడు వరంగల్ రిడ్జి మీద ఉంది, కాకతీయులు రిడ్జ్ టు వ్యాలీ అని గొలుసుకట్టు చెరువులు నది వరకు కట్టిండ్రు. కాబట్టి పడ్డ వర్షం అంతా ఆకుండా పోయి నదిలో పడ్డానికి వెళ్ళిపోయింది. ఇవాళ మనం రివర్ టు రిడ్జ్ అని మనం తీసుకొస్తున్నాం ఖర్చు పెట్టి. నేను దాన్ని తప్పంటలేను, టెక్నాలజీ పెరిగినంత. కానీ ఇప్పుడు కూడా గతంలో కాకతీయులు ఆలోచన విధానం ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ ఏ విధంగా అయితే నీళ్ళు అప్పుడు కుంటలు చెరువులే కాకుండా మిగతా రకరకాల స్కీమ్స్ ఇప్పుడు మనకు వచ్చినాయి, చతుర్థ జల ప్రక్రియ ఇంకేవో వచ్చినాయి. వీటిని ఆపే ప్రయత్నం ఏ గవర్నమెంట్ చేస్తలేదు. చేయాలని నేను అంటున్నా. అవి చేసిన తర్వాత తేమ పెరుగుతుంది, చెట్లు పెరుగుతాయి, దాంతో వానలు పడతాయి. ఇప్పుడు గోవిందరావుపేటలో బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ఇప్పటి నుంచో. వాళ్ళు తడి ఆడతలేదు. మనం మొలుగులో చూస్తే మళ్ళీ యువతల వర్షం లేదు, రాప నిండలేదు, అక్కడికక్కడే తేడా ఉన్నది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ కాకతీయుల యొక్క టెక్నాలజీని వాటర్ ఎట్లయితే నిల్వ చేసినో అది ఇవాళ కూడా ఉన్నది. ఆ టెక్నాలజీ దాన్ని గనక మన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే జేజేహే తెలంగాణ కాకతీయుల యొక్క పేరే తీసేయించండి. ఈయన ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసేయించండి అంటే వాళ్ళట ఫ్యూడలిస్ట్ అట, వాళ్ళనే తింటారు. మన తెలంగాణ బియ్యం అన్నం ఉంటాయి, ఉత్తర తెలంగాణ తెప్పించుకొని తినే ముఖ్యమంత్రులు ఇవాళ వాళ్ళని ఫ్యూడలిస్ట్ కింద లెక్కేసి వాళ్ళ అన్నం తినకుండా ఇవాళ వాళ్ళ పేర్లు ప్రార్థనా గీతంలో కూడా తీసేసింది. ఇది ఇంత అన్యాయం ఎక్కడ ఉండదు. కాబట్టి ఇవాళ ఆ యొక్క కాన్సెప్ట్ మాత్రం మళ్ళీ ఎవరైనా తీసుకోవాల్సిందే. వాటర్ పడ్డది ఎక్కడిదక్కడ ఆపి చిన్న చిన్న కుంటలు చెరువులు లేదా ఇంకా వాటర్ షెడ్స్ అన్ని నిలుపుకొని మిగతా దానికి టెక్నాలజీని కానీ ప్రాజెక్టులు ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. తక్కువ ఖర్చు. శరత్ గారు ఫైనల్ కామెంట్స్. ఫైనల్ గా అంటే నేను ఒక్కటి చెప్తాను భరత్ గారు, ఈ కాళేశ్వరం కమిషన్ మీద జరిగినటువంటి ఈ ఎంక్వైరీని భవిష్యత్ తరాల వాళ్ళు భవిష్యత్తులో అందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా పునరావృతం కాకుండా ఆ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో కనుక దీన్ని కన్సిడర్ చేస్తుంటే బాగుండేది. అట్లా కాకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తే దాదాపుగా 3-4 నెలలు మాక్సిమం ఈ ఇష్యూని కొద్దిగా ప్రొలాంగ్ చేస్తాడు. ఆ తర్వాత అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడా అనేదే డౌట్ఫుల్. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన తొలగిస్తే వేరే వచ్చే ముఖ్యమంత్రి ఎవడు కూడా ఈ తేనె తుట్టను కదడపడు, ఈ అనవసరమైన సమస్యలు కొనుక్కోడు. తర్వాత 2 సంవత్సరాల కాలము 2.5 సంవత్సరాల కాలము ప్రజలకు ఏదైనా మంచి చేసేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలన్న కృషి చేస్తాడు. అంతేగాని ఎవడు కూడా ఇంత నీచంగా వ్యవహారాలు చేయడు. ఇప్పటికైనా మై అడ్వైస్ టు రేవంత్ రెడ్డి ఈస్ హ్యావ్ సమ్ ప్రాగ్మాటిక్ లుక్, అడాప్ట్ సమ్ స్టేట్స్మెన్షిప్, ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్
ఫస్ట్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో అందరూ నాకంటే తక్కువ, అందరి నుంచి నాకు సమస్యలు వస్తాయి, ప్రతి వాడు నా ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తాడేమో అనే భావన, ఆ పిరికితనము, ఇదంతా వదిలెట్టేసేసి ఏం జరిగితే అది జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నేను జవాబుదారీ, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ పనిచేస్తా అనే ఒక ఉదాత్తమైన భావనతో పనిచేస్తే 4 కాలాలు ఉంటాడు, నలుగురు గుర్తుపట్టుకుంటారు. లేకపోతే ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ మై అసెస్మెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ వర్స్ దెన్ భవనం వెంకటరామరెడ్డి. థ్యాంక్ యూ శరత్ గారు, వి ప్రకాష్ గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. మొత్తానికి కాళేశ్వరం సంబంధించి ఇవాళ హైకోర్టులో జరిగింది విన్ విన్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తుంది. స్టే ఇవ్వలేదని ప్రభుత్వం సంతోషపడుతుంటే కేసు డిస్మిస్ చేయలేదు, విచారణకు స్వీకరించిందని కేసీఆర్, హరీష్ రావు సంతోషపడుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇవాళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.